తన స్వశక్తితో పోరాడినంతసేపు ఒక మనిషి విషయంలో దేవుడు మౌనంగా ఉంటాడు. తన గురించి తను వాదించుకుంటున్నా దేవుడు మౌనంగా ఉంటాడు. తన పక్షంగా తనే ఫైట్ చేస్తున్నా దేవుడు ఒట్టిగా కూర్చుంటాడు. ఏంది ప్రభా పట్టించుకోవేంది, నన్ను ఇంతలేసి మాట్లాడుతుంటే, నేను అలాగా మాట్లాడుతుంటే వాళ్ళ విషయంలో పట్టించుకోవేంటి ప్రభా అంటే, నోరేసుకొని అరుతున్నావుగా, నువ్వే అరువులే. నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేనెందుకు మాట్లాడు? అదేంది ప్రభా, మరి నా పక్షంగా మాట్లాడవా? నేను మాట్లాడాలా? అవును ప్రభా మాట్లాడాలి. అట్లయితే నువ్వు నోరు మూయి. నేను నోరు మూస్తే అసలు మాట్లాడినారు ప్రభా, నువ్వు నన్ను నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. అట్లయితే నోరు మూయి. నోరు మూస్తే మరి ఇంకా వాళ్ళు ఆగరు. నేను చూసుకుంటాగా, నన్ను నమ్ముతున్నాను అన్నావుగా, నోరు మూయి, నేను చూసుకుంటా. నీ పక్షంగా నువ్వే పోరాడుతున్నావు, అందుకే నేను ఒట్టిగున్నా. నువ్వు పోరాటం మానేస్తే, ఏది నీ సొంత శక్తితో పోరాటం మానేస్తే, నువ్వు మోకాళ్ళుని ప్రార్థనలో నాతో పోరాడితే, నీ పక్షంగా నీ శత్రువులతో నేనే యుద్ధం చేస్తా. నేనే నీకు జయమిస్తా. నువ్వు చేయాల్సింది ఇది. ఈ రహస్యాన్ని దేవుడు నాకు నేర్పాడు. అందుకే పిచ్చి పిచ్చి వ్యూహాలు, కొత్త కొత్త ప్లాన్లు, క్రొత్త క్రొత్త ఐడియాలు ఏమి వేయలేదు. కానీ సమయమందును అసమయమందును దేవుని పాదాల దగ్గరికి ఏకాంతంగా పోయి ఆయన పాదాల దగ్గర ఎక్కువ గడపడానికి అలవాటు చేసుకున్నా. నేను చేసిన పరిచర్య ఎవరికైనా సంతోషదాయకంగా ఉంటే, షాలేము రాజు అనేవాడు ఒక తృప్తికరమైన పని కొంతవరకు చేశాడు అని ఎవరికైనా అనిపిస్తే నా విషయంలో, దాని అంతటి రహస్యం అంతా కూడా దేవుని పాదాల దగ్గర ఉంది తప్ప నా స్వీయతలో ఏదీ లేదు. పాట పాడాను, అందులో జీవం ఉంది, అది నీ హృదయానికి తాకింది అంటే ఆ జీవాన్ని నింపినవాడు దేవుడు. ఆ పాట ఇంపుగా నీ చెవులకు అంది, నీ హృదయంలోకి వెళ్ళి నీలో కార్యం జరిగేటట్టు చేసిన వాడు యేసయ్య, నేను కాదు. నాకంటే బాగా పాడే సింగర్స్ లేరా? సినిమా వాళ్లలో లేరా మంచి గాయకులు, సంగీత పరిజ్ఞానం కలిగిన వాళ్ళు ఎంతో మంది